ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఇమోషనల్లీ స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఎదుగుతున్నారా? మనలో చాలామందికి కావాల్సిన మోస్ట్ వాంటెడ్ వైటమిన్స్లో ఒక వైటమిన్, దాని పేరే వైటమిన్ సి అండి. వైటమిన్ సి అంటే ఇది మైండ్కి కావాల్సిన వైటమిన్ అండి. సి ఫర్ కాన్ఫిడెన్స్. ఇది మనలో చాలామందికి కావాలి. అయితే కాన్ఫిడెన్స్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కానీ రెండు పదాలు వస్తాయి. ఒకటి కాన్ఫిడెన్స్, ఇంకొకటి కరెక్ట్, ఓవర్ కాన్ఫిడెన్స్. అయితే అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, దీనికి డిఫరెన్స్ తెలుసుకుందాం. కాన్ఫిడెన్స్ అంటే మన బలాన్ని గుర్తించటం వల్ల వచ్చే అనుభూతి కాన్ఫిడెన్స్ అండి. అంటే మనకెంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, మనకెంత టాలెంట్ ఉందో, మనకెంత దమ్ముందో దాన్ని గుర్తించటం, దానివల్ల గుర్తించినప్పుడు కలిగిన అనుభూతి ఏదైతే ఉంటుందో, ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దాని పేరే కాన్ఫిడెన్స్ అండి. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే అర్థం, మనలో లేని బలాన్ని ఊహించుకోవటం, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. అంటే ఆ టాలెంట్ మనకు లేదు, అంత శక్తి మనకు లేదు, అంత కెపాసిటీ మనకు లేదు, అంత దమ్ము మనలో లేదు, కానీ ఉందని ఊహించుకొని దానికి తగ్గట్టు యాక్ట్ చేయటం, దానికి తగ్గట్టు ప్రవర్తించటం, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఈ వీడియో థంబ్నెయిల్ చూసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, లేదా క్లిక్ చేసి ఉండొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొన్ని సందర్భాలలో అవసరమే. అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమే. ఎక్కడెక్కడ అవసరం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరం అనేది ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఎందుకంటే అండి, కాన్ఫిడెన్స్ అనేది చాలా డైసీ సబ్జెక్ట్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అన్నం వండేటప్పుడు మనం నీళ్లు పోస్తాం కదా, నీళ్ళల్లో బియ్యం వేస్తాం కదా, కాన్ఫిడెన్స్ కూడా ఆ నీళ్ళ లాంటిదేనండి. తక్కువైతే అన్నం ప్రాపర్గా ఉడకదు, పలుకులు అయిపోతుంది. నీళ్ళు ఎక్కువైతే అన్నం ముద్దవుతుంది. కాన్ఫిడెన్స్తో కూడా అంతే అండి. అయితే రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో కొంచెం ఎక్కువ కాదండి, 1 ఔన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమే. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కనీసం కార్లు లేని రోజుల్లో, కార్ అంటేనే ఒక పెద్ద లగ్జరీగా భావించిన రోజుల్లో, ప్రాపర్గా కార్లు కూడా లేవు ఆ రోజుల్లో. అటువంటి టైంలో భూమి మీద వెళ్ళటమే కష్టం అనుకుంటే, గాల్లో ఎగురుతా అని కొంతమంది ఎగురుదామని కొంతమంది కలగన్నారు. రైట్ బ్రదర్స్, ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. మరి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? వాళ్ళు సక్సెస్ అవ్వలేదా? రీసెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, అంతరిక్షంలోకి ఒక రాకెట్ని పంపించటమే అదొక పెద్ద తపస్సు లాంటి పని. అటువంటిది ఒకసారి అంతరిక్షంలోకి రాకెట్ పంపిస్తే మళ్ళీ దాన్ని యూజ్ చేయలేని పరిస్థితి. అటువంటి టైంలో నేను రీయూజబుల్ రాకెట్స్ తయారు చేస్తాను అని ఒక వ్యక్తి చెబితే, మరి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాలేదా? ఎస్, ఎలన్ మస్క్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? మరి ఆయన సక్సెస్ కాలేదా? మరి నెగిటివ్ సైడ్ తీసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, విజయ్ మాల్యా ఓవర్ కాన్ఫిడెన్స్తో పతనం అయిపోయాడు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బైజూస్ ఓవర్ కాన్ఫిడెన్స్కు పోగొట్టుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, పేర్లు ఎందుకులేండి, కానీ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ విజయాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పతనాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ సందర్భాలలో అవసరం అనేది చాలా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎస్, ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమే.
కొంచెమే అవసరం, ఎక్కువ కాదు. అయితే కొన్ని సందర్భాలలోనే, ఆ సందర్భాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ ఏ సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కావాలి, ఎక్కడెక్కడ జాగ్రత్తలు పడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ డిసెంబర్ 21, 22 అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటే బీ అన్షేకబుల్ 2 days ప్రోగ్రామ్ అండి. నమ్మండి, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ మళ్ళీ సేమ్గా ఉండదు. ఇట్ విల్ నెవర్ బీ ది సేమ్. మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మీ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మీరు గనక లైఫ్నైనా బిజినెస్నైనా రన్ చేయాలి అనుకుంటే బీ అన్షేకబుల్ అద్భుతమైన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో న్యూ ఇయర్ ఆఫర్ కింద వాళ్ళకి January 1st వీక్లో జరిగే రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక లైవ్ ప్రోగ్రామ్, లైవ్ వర్క్షాప్ అది ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ ఏ సందర్భాలలో అవసరం, ఇది తెలవాలి అంటే ఫస్ట్ 3 తెలవాలండి. 3 రకాల వ్యక్తులు, రైట్? ఫస్ట్ పర్సనాలిటీస్ ఏంటంటే వాళ్ళలో టైప్ 1, వాళ్ళలో అసలు కాన్ఫిడెన్స్ ఉండదు, ఎప్పుడూ డౌటే, వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ అండి, రైట్? దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళు అసలు ఏ పని చేద్దామన్నా మొదలు పెట్టరు, పోస్ట్ పోన్ చేసి ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేదు. చేయగలం అన్న కాన్ఫిడెన్స్ లేదు, ఓడిపోతామన్న భయం ఎక్కువ ఉంటుంది. అది టైప్ 1 కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు కాన్ఫిడెన్స్తో మొదలు పెడతారు. కాన్ఫిడెన్స్తో మొదలుపెట్టి వీళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. సో వాళ్ళకి ఫలితాలు కూడా వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు, నార్మల్ చేయాల్సింది చేస్తారు, విజయాలు సాధిస్తారు. కాకపోతే ఓ బ్రహ్మాండమైన విజయాలు అయితే కావు, నార్మల్ సాదాసీదా విజయాలు, సాదాసీదా లైఫ్ ఉంటుంది. ఇది బ్యాలెన్స్డ్ కాన్ఫిడెన్స్. థర్డ్ కేటగిరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. వీళ్ళు ఒక రేంజ్లో మొదలు పెడతారు, ఒక రేంజ్లో ఎదుగుతారు. అయితే జాగ్రత్త తీసుకోకపోతే అదే రేంజ్లో పడిపోతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో పడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 1 ounce ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది. ఎందుకయ్యా అంటే అసలు చాలా డౌట్ఫుల్గా ఉండి చెయ్యలేని పరిస్థితి, వామ్మో కష్టం అనుకుంటున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉపయోగపడుతుందండి. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న వ్యక్తి ముందసలు ఈ ఫ్లైట్ చూడండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక రేంజ్లో చాలా ఫాస్ట్గా భూమి మీద ప్రయాణించి ఉన్నట్టుండి గాల్లోకి ఎగురుతుంది. చిన్నగా అడుగులు వేసుకుంటూ 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్స్ అలా స్లోగా పెరుగుతూ పోతే ఇక ఫ్లైట్ ఎప్పటికీ గాల్లో ఎగరలేదు. అంత పెద్దది గాల్లోకి ఎగరాలి అంటే ఫాస్ట్గా ప్రయాణించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే అండి. ముందు మనం పని మొదలు పెట్టాలంటే ఒక్కొక్కసారి అది ఉపయోగపడుతుంది. నెంబర్ 2, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం ఎంతో ఉత్సాహంతో మొదలుపెట్టినప్పుడు, ఒక పని మొదలుపెట్టినప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చినా, ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక ఎదురు దెబ్బ తగిలితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఆగిపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే తగిలిందే చూసుకుందాం, ఏంటి దెబ్బలు తగలవా, లైఫ్ అన్నాక కష్టాలు రావా, బిజినెస్ అన్నాక ఇబ్బందులు రావా, ఏం కాదు నిలబడదాం అని చెప్పి వాళ్ళు నిలబడతారు. ఇటువంటి 2 సందర్భాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఉపయోగపడుతుందండి. అయితే కొన్ని చోట్ల జాగ్రత్త పాటించకపోతే, ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా కదా, ఎంత ఫాస్ట్గా అయితే లేస్తారో అంతే ఫాస్ట్గా పడిపోతారు. ఆ సందర్భాలేంటి, ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేవి ఒక 2-3 ఇవి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అదేంటా అంటే ఫస్ట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అండి. ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, మీరు కనుక ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటే మీరు రిస్క్ తీసుకునే దాంట్లో మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అతిగా రిస్క్ తీసుకుంటే, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒకటి బైజూస్, బాగా గుర్తుపెట్టుకోండి. రిస్క్ ఎందుకు ఎక్కువగా తీసుకుంటామంటే ఒక మైండ్ సెట్కి మారిపోతాం. ఏంటంటే నన్నెవడరా కొట్టేది, నన్ను మించినోడు ఎవడన్నా ఉంటాడా, ఆ భ్రమలో, ఆ మాయలో పడితే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక్కళ్ళే ఉంటారు, కరెక్టే. కానీ ఆ ఒక్కళ్ళు
సక్సెస్ లిస్ట్లో కాకుండా ఫెయిల్యూర్ లిస్ట్లోకి యాడ్ అయిపోతారు. ఈ విషయంలో, ఈ సందర్భంలో ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ జాగ్రత్త ఎక్కడ వహించాలి అంటే, మన చుట్టుపక్కల ఒక 2-3 పెట్టుకోవాలండి. వాళ్ళ పని ఏంటయ్యా అంటే మనల్ని పంక్చర్ చేయటం. పంక్చర్ చేయటం అంటే ఏ రకంగా అంటే, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాభం ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం కదా, అసలు ఏ పని చేయలేకపోతున్నాం ఒక రేంజ్లో స్టార్ట్ చేయొచ్చు, కిక్ స్టార్ట్ చేయొచ్చు. రాకెట్ కనుక దాని ఏమంటారు గ్రావిటేషనల్ ఫోర్స్ని కట్ చేసి పైకి వెళ్ళాలి అంటే దానికి ఎక్కువ ఫైర్ కావాలండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనలో ఆ ఫైర్ వస్తుంది. ఓన్లీ జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆ జాగ్రత్త మనకి చెప్పే 2-3 వ్యక్తులు మన పక్కన ఉండాల్సిందే. వాళ్ళని మీరు అడ్వైజర్స్ అంటారా, వెల్ విషర్స్ అంటారా, అది మీ ఇష్టం అండి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, రే లిమిట్ దాడుతున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ 1 ఔన్సే కావాలి, పెరిగిపోతుంది, తగ్గు అని వాళ్ళు మనకు చెప్తుంటారు. అయితే మనం పడాల్సిన జాగ్రత్త ఏంటంటే, సలహాలు వినటం, దానికి ఓపెన్ మైండెడ్తో మనం ఉండగలగాలి. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ బోర్డర్ దాటి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సెల్ఫ్ డౌట్తో ఏ పని చెయ్యలేక, అసలు పనే మొదలు పెట్టలేక ఇబ్బంది పడుతుంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయటంలో తప్పు లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టార్ట్ చేసిన తర్వాత రియాలిటీని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే ఎంత ఫాస్ట్గా పైకి ఎగురుతామో అంతే ఫాస్ట్గా పడిపోతాం. మీరు ఇందాక నేను చెప్పిన దాంట్లో 3 కేటగిరీస్లో సెల్ఫ్ డౌట్లో ఉండి అసలు ఏం చేయలేకపోతున్నారా, లేదా బ్యాలెన్స్డ్ కాన్ఫిడెన్స్ మిశ్రమ ఫలితాలా, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ ఎత్తుకి ఎదుగుతూ మళ్ళీ అంతే పడిపోతూ ఉన్నారా, ఎలా ఉంది మీ మైండ్ సెట్ అనేది మీరు అనలైజ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కన్క్లూజన్, ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం చిటికెడు అవసరమే. ఎక్కడెక్కడ అవసరం అనేది మనం నేర్చుకున్నాం. ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం.